ఈ బీసీ సింహగర్జన ఈరోజు చాలా అన్ని కుల సంఘాలు కూడా మరి అన్ని కులాలు మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో సభ సక్సెస్ అయింది. దీనికి ఈ సభ సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఈ 5 డిమాండ్లు, మా ఎజెండాలో ఉన్నటువంటి 5 డిమాండ్లు. బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని, మరియు వచ్చేసి రాజధానిలో 1000 ఎకరాలు, మరియు సమగ్ర కులగణన, మరియు చట్టసభల్లో మరియు విద్య వైద్య మళ్ళీ 44% రిజర్వేషన్లు, మళ్ళీ అన్ని కులాలకు కూడా కులాల వారీగా నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సభను విజయవంతం చేయడం జరిగింది. 2029 సంబంధించి ప్రత్యామ్నాయ పార్టీగా బీసీవై పార్టీ అవుతుంది, అగ్రగామిగా అంటే గెలిచి తీరుతుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ 2029లో అధికారం మేమే వస్తాం మరోసారి అంటూ కూడా కూటమి నేతలు చెప్పుకొస్తున్నప్పటికీ, లేదు మరోసారి మేము, ఎందుకంటే ఓడిపోయినప్పటికీ 2000తో మేము అధికారం చేపడతాం అంటూ కూడా జగన్ చెప్పుకొస్తున్నారు. ఈ రెండింటి ప్రత్యామ్నాయంగా మరి బీసీవై పార్టీ ఇటువంటి వ్యూహంతో మరి వెళ్ళి విజయం వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రెండు కులాలే ఉన్నాయి, 2 వర్గాలే. వీళ్ళు కూడా ఒక 5 సంవత్సరాలు వాళ్ళు ఒకసారి, ఒక 5 సంవత్సరాలు వీళ్ళు ఒకసారి పరిపాలిస్తున్నారు. మరి ఇంకొకటి ఏమంటే, ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో బీసీలు అత్యధికంగా ఉన్నప్పటికీ వీళ్ళు జనరల్ కేటగిరీ పెట్టించేసి వీళ్ళు నామినేషన్ వేయడం జరుగుతుంది. అలా లేకోకున్నట్ల బీసీలకే కేటాయించాలనేది మా ప్రత్యేకమైన డిమాండు. మళ్ళీ బహుజనులంతా కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నారు. మాకంటూ ఒక నాయకుడు వచ్చాడు, మరి బోడే రామచంద్రరావు అనే వ్యక్తిని సీఎం చేస్తే మాకు కూడా మా హక్కులు కూడా మేము సాధించుకోగలమని చెప్పేసి బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు 2029లో కూడా మా పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి చెప్తున్నాను.